देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటిండియా న్యూస్. తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక ఉమ్మడి మామ్నార్ వార్తలు చూస్తే, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జనసంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దిన సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ 3వ వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు వార్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్, జిల్లా అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే అనే నినాదంతో దేశ సమైక్యత కోసం పోరాటం చేసి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన గొప్ప మహనీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని పేర్కొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి తొలగించి సమైక్య భారత్ సాధించడం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల సాకారం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా చేశారన్నారు. ఇదే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి అసలైన నివాళిగా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ గ్రూప్ లో వచ్చిన కథనం, దానికి ఓ వ్యక్తి పోలీస్ కుక్కలు టార్గెట్ల కోసం ఇలా చేస్తున్నారంటూ సంబోధించడం పట్ల షాద్నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ వి సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పోలీసులను సంబోధించడం భావ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఆయన బాధపడుతూ మీడియాను ప్రశ్నించారు. నిబంధనల ప్రకారంగా పనిచేసే తమను కుక్కలతో పోల్చడం కొంతమంది మీడియాకు సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఈరోజు సోషల్ మీడియా గ్రూప్ లో వ్యక్తి పోలీసులను కుక్కలతో పోల్చాడు. ట్రాఫిక్ రూల్స్ నిబంధనల ప్రకారం డ్యూటీ చేస్తున్న వ్యక్తులను కించపరుస్తూ ఈ కామెంట్స్ చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు చిన్నబుచ్చుకున్నారు. ఇదెక్కడి న్యాయం అని వారు ప్రశ్నించారు. సురేందర్ ఈ వ్యవహారంపై పోలీసులను మానసికంగా వేధించడం ఏమిటని ఇలా సంబోధించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా హత్య కేసుకు సంబంధించి మాట్లాడిన అనంతరం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను కుక్కలుగా కామెంట్ చేయడం పట్ల ఆయన మానసిక ఆవేదన చెందారు. బాధాకరం ఏంటంటే, సరే నిబంధనలు లేని టార్గెట్ల కోసం అని చెప్పి చాలానే వేస్తున్నారని చెప్పి రాశారు. ఇది రాయటం మేము దానికి మేము ఏం పట్టించుకోము. కానీ దానికి రిప్లై ఒక వ్యక్తి ఏమిచ్చాడంటే, కొన్ని పోలీస్ కుక్కలకు టార్గెట్లే ఇంపార్టెంట్. ఒక్కసారి మీ మనసు మీద గుండె మీద చేసుకొని ఒక్కసారి ప్రెస్ కూడా మిమ్మల్ని కూడా ఈ భాషతో సంబోధిస్తే మీకేమనిపిస్తుంది? మీ ఆత్మస్థాయిగా గుండె మీద చేసుకొని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి అంతే. కొన్ని పోలీస్ కుక్కలు టార్గెట్ల కోసం చేస్తున్నాయంట, మీకు తెలుసో లేదో ఇది ఒకసారి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మరియు చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల పరిధిలోని స్థానిక ఉట్కూరులో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తిరుపతయ్య ఆధ్వర్యంలో హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీటి సమావేశానికి గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అమ్కారీ క్రీడా మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఒలింపిక్ డే సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసం నుండి రాష్ట్రంలో ఒలింపిక్ ఉత్సవాలను ప్రారంభించారు. క్రీడాకారులకు ఒలింపిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా క్రీడాకారులు భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ ఫిజికల్ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రి జూమ్ యాప్ ద్వారా క్రీడాకారులు, కోచ్లు, క్రీడా సంఘాల అసోసియేషన్ల, వివిధ జిల్లాల ఒలింపిక్స్ అసోసియేషన్ల, తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ వేణుగోపాలాచారి, స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి మరియు జగదీష్ యాదవ్, శ్రీ జగన్మోహన్ రావు మరియు క్రీడా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ ఇండియా న్యూస్.
दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।